హైదరాబాద్ లో రేవంత్ ఆకస్మిక పర్యటన, బల్కంపేట, అమీర్పేటలో ముంపు ప్రాంతాల పరిశీలన, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన సీఎం. హైదరాబాద్ లో వర్షాలపై పొన్నం సమీక్ష, వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర అప్రమత్తంగా ఉండండి, ట్రాఫిక్ ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న మంత్రి. ముస్లింలను బీసీలుగా గుర్తించిన జీవోలన్నీ పాతవే, చాలా రాష్ట్రాల్లో ముస్లింలు బీసీ కోటాలో ఉన్నారు. టీవీ9 క్రాస్ ఫైర్ లో భట్టి కామెంట్స్. బనకచర్ల ప్రాజెక్టును కట్టనివ్వం, కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే కూలింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును తప్పుపట్టడం సరికాదన్న ఉత్తమ్. ఫోన్ ట్యాపింగ్ తో కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు, బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్న వేముల. బీఆర్ఎస్ ను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర, దీనికి బీజేపీ సహకరిస్తోంది, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారనే కుయుక్తులన్న జగదీష్ రెడ్డి. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో ప్రజల్లోకి తీసుకువెళ్తా, పదవుల కోసం తాను బీజేపీలో చేరలేదు, కేటీఆర్ తీరుపై గువ్వల ఆగ్రహం. బీజేపీలోకి చేరికలు, జూబ్లీహిల్స్ ఏరియాలో ఇతర పార్టీల నుంచి జంపింగ్స్, కండువా కప్పి ఆహ్వానించిన కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ అవినీతి కూపంలో కూరుకుపోయింది, ఆ పార్టీ నేతలు కార్యకర్తలు బీజేపీలోకి రావాలి, బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్న డీకే అరుణ. పెన్షన్ మీద ఆధారపడిన వారిని మోసం చేశారు, 20 నెలలు గడిచినా పెంచకపోవడం దారుణం, కాంగ్రెస్ సర్కార్పై మందకృష్ణ ఆగ్రహం. హంద్రీనీవాలో కృష్ణమ్మ పరవళ్లు, మనసు పులకిరిస్తోందన్న చంద్రబాబు, ఎవరి భూములకు నీరందించాలనే కళ నెరవేరిందని ట్వీట్. ఎల్లుండి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు, నేటితో ముగిసిన ప్రచారం, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో పోలింగ్ బూత్ల మార్పు ఏంటి, వైసీపీ ఎమ్మెల్సీల అభ్యంతరం, ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు పాతరవేస్తున్నారు, పులివెందుల ఒంటిమిట్టలో పోలీసుల అరాచకాలు, 100 మంది వైసీపీ నేతలను బైండ్ ఓవర్ చేశారన్న జగన్. పంచాయతీరాజ్ అధికారులతో పవన్ టెలికాన్ఫరెన్స్, ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల నిర్మాణంపై సమీక్ష, అడవి తల్లిబాట పనులను వేగవంతం చేయాలని ఆదేశం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద, 8 క్రస్ గేట్లు ఎత్తి నీటి విడుదల, ఇన్ఫ్లో 65,842 క్యూసెక్కులు. నల్గొండ జిల్లా చిట్యాలలో భారీగా ట్రాఫిక్ జామ్, రాఖీ పండుగ తర్వాత హైదరాబాద్కు వస్తున్న జనం, సెలవులు ముగియడంతో బారులు తీరిన వాహనాలు. యారాడ బీచ్ లో కొట్టుకుపోయిన పర్యాటకుడు, సకాలంలో స్పందించి కాపాడిన లైఫ్ గార్డ్స్, కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. డిప్యూటీ సీఎం కు 2 చోట్ల ఓట్లు, ఇప్పుడు విజయ్ కుమార్ సిన్హాకు నోటీసు ఇస్తారా, ఈసీని ప్రశ్నించిన తేజస్వి యాదవ్. రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల అధికారి నోటీసులు, ఓట్ల చోరీపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఎక్కడ, రాహుల్ ను నోటీసులో ఎన్నికల అధికారి క్వశ్చన్. భారత అభివృద్ధిని కొన్ని దేశాలు చూడలేకపోతున్నాయి, మేమే బాస్ అనుకునే వాళ్లకు ఇక్కడి ప్రగతి నచ్చడం లేదు, ట్రంప్ తీరుపై విరుచుకుపడిన రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక మేక్ ఇన్ ఇండియా, ప్రపంచం సరికొత్త భారత్ ను చూసింది, బెంగళూరులో మోదీ కామెంట్.